సినీ నటులు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రభుత్వ సలహాదారులైన ఆలీ ఈరోజు రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఆయన రాజమండ్రిలో పర్యటించిన నేపథ్యంలోని ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్ను కూడా ఆయన ఇప్పుడే సేపటి కింద ప్రారంభించారు. అయితే ఇప్పుడు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, వచ్చే ఎన్నికల్లో మీరు ఎక్కడ పోటీ చేసే అవకాశం? ఇంకా నాకు ఏమి సీఎంఓ నుంచి కాల్ రాలేదు. రాగానే తప్పకుండా నేనే మీడియాకి చెప్తాను. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయడం ఖాయమంటారు? చెప్పలేదు సార్, ఎందుకంటే లాస్ట్ టైం అడిగారు నన్ను. సో టైం తక్కువ ఉందని నేను కూడా పార్టీకి సేవ చేస్తానని చెప్పేసి రావడం జరిగింది. చూడాలి ఈసారి ఎక్కడి నుంచి ఏంటనేది వాళ్ళు డిసైడ్ చేసిన తర్వాతనే, అధిష్టానం డిసైడ్ చేసిన తర్వాతనే నాకు తెలుస్తుంది. గుంటూరులో పోటీ చేస్తారు, నంద్యాలలో పోటీ చేస్తారు అంటున్నారు. అయితే ఎక్కడ పోటీ చేస్తారు? మీరే అంటున్నారు కదా గుంటూరు నంద్యాలని. నాకు తెలిసినప్పుడు మీకు తప్పకుండా చెప్తాను. అంటే రాజమండ్రి కూడా, మీరు పుట్టినూరు రాజమండ్రిలో కూడా పోటీ చేస్తారనే కొద్దిగా అవగాహనలు కూడా ఉన్నాయి. అది ప్రతి ఎన్నికల్లో అలా వస్తుంటాయి. అది కామనే కదా. అంటే మనం కూడా రాజ్యసభ సభ్యుడు కూడా రేసులో ఉన్నారు అనుకున్నారు. అయితే ఈసారి కూడా దక్కలేదు. అంటే ఇప్పుడు వరకు కూడా ఏ పదవి రాకపోవడం పట్ల మీకు ఏమి? అలాగే లేదండి, పదవి కోసం ఏమీ పాకులాడతలేదు. సో ఏంటంటే పార్టీకి సేవ చేయాలనుకున్నాం, సేవ చేసాం. అన్ని బస్సు యాత్రలకి ఆల్మోస్ట్ 12 చోట్ల తిరిగి రావడం జరిగింది. అండ్ అలాగే త్వరలోనే సీఎం గారిని కూడా కలుస్తున్నాను. నేను అనంతపురం మీటింగ్ జరిగింది. సో ఈ వీక్లో గ్యారంటీగా అక్కడి నుంచి కవర్ వస్తుంది. రాగానే నేను మీకు చెప్తాను. సార్, అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒకవైపున ఉన్నాయి, వైసీపీ ఒక పార్టీ ఉంది. ఎలాగుంటాయి ఎన్నికల ఫలితాలు? సార్, అది మీరు నేను కాదు కదా డిసైడ్ చేసేది, ప్రజలు. అక్కడికి వెళ్ళి నొక్కుతారు, చూసారా బటను, వాళ్ళు కరెక్ట్. అభిప్రాయం ఏంటి? ఎలాగుండబోతుంది పోటీ? అంటే ఈ పార్టీలో ఉన్నాను కాబట్టి ఈ పార్టీకి వెళ్ళాలనుకుంటాను నేను, అంతే కదా. నిన్న మీటింగ్ చూసిన తర్వాత, అనంతపురం మీటింగ్ చూసిన తర్వాత రెస్పాన్స్ ఎలా? చాలా బాగుంది సార్, ప్రజల్లో కూడా చాలా బాగుంది. అందరూ కూడా మెచ్చుకున్నారు అండ్ అప్రిషియేట్ చేస్తున్నారు. డెఫినెట్గా రాబోయే ఎన్నికల్లో మంచి విజయం సాధిస్తామని ఆశ అయితే మాకుంది. అది ప్రతి ఎన్నికల్లో కూడా తన పేరు మట్టికి ప్రస్తావనకు వస్తుంది, ఎక్కడికడితే అక్కడ అనేది. అయితే అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని బట్టి నా పోటీ ఉంటుందని చెప్పి ఆయన చెప్పడం జరుగుతున్నది. అయితే గెలిపోవటములు కూడా అనేది కూడా ప్రజలు నిర్ణయిస్తారు. అయితే మా పార్టీలో ఉన్నాం కనుక వైసీపీ గెలుస్తుందనే తోటి ఆశాభావంతో అయితే మేము ఉన్నామని చెప్పేసి ఆలీ చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ వాసుతో శ్రీనివాస్, NTV, రాజమండ్రి.